హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిమేధ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అండ్ సో సంక్రాంతి అనగానే మనకు ఫస్ట్ ఫెస్టివల్ భోగి, సంక్రాంతి, కనుమ, ఇలా 3 డిఫరెంట్ ఫెస్టివల్స్ 3 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. అలాగే మేము కూడా డే 1 ఫెస్టివల్ కోసం మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఎవ్రీ ఇయర్ కూడా మేము, మా పెద్దమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు కలిసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో అందరం గెట్ టుగెదర్ అయ్యి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాము. అలా ఈరోజు భోగి రోజు డే 1 ఆఫ్ సంక్రాంతి ఫెస్టివల్లో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అలా మార్నింగ్ వెళ్ళి అందరం కాసేపు టైం స్పెండ్ చేసి అందరం కలిసి కుక్ చేసుకొని తిని ఈవినింగ్ వరకు ఉండి వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకొని అలా టైం స్పెండ్ చేయడం వల్ల మనలో ఉన్న ఇంకా రిలేషన్షిప్ బాండింగ్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ నుంచి మనకు కూడా ఒక చిన్న బ్రేక్ దొరికినట్టు ఉంటుంది. సో రెగ్యులర్ యాజ్ యూజువల్ ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం డిఫరెంట్. ఇలా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వండుకుంటూ నవ్వుకుంటూ తింటే ఆ 3 డేస్ కూడా చాలా మెమరబుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సో దానిలో భాగంగా వేడివేడిగా వడలేసేస్తున్నారనమాట. సో మేము సంక్రాంతి ఫెస్టివల్ అనగానే ఓలిగలు, వడలు, అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు ఇవన్నీ అందరూ చేసుకుంటారు కదా. సో ఇంట్లో మేము స్పెసిఫిక్గా చేసుకునేదైతే వడలు, ఓలిగలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఈరోజు మన సంక్రాంతిలో భోగి స్పెషల్ ఐటమ్స్ చూపించేస్తాను, వచ్చేయండి. సో మా మామయ్య వాళ్ళ ఇంట్లో మా ఆంటీ హాట్గా వెజ్ పులావ్ చేశారు. దానికి సైడ్ కాంబినేషన్గా రైతా చేశారనమాట. దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. సో ఇంకా మనకి వైట్ రైస్ ఉంది. వైట్ రైస్తో కాంబినేషన్గా మనకి పప్పు ఉంది. పప్పుతో పాటు అలాగే ఫ్రై కోసం ఆలు అండ్ పొటాటో ఫ్రై కలిపి చేశారు. అండ్ రసం పెట్టారు వేడివేడిగా. అండ్ దాంట్లోకి నంచుకోవడానికి గారెలు, వేడివేడి గారెలు. సో అన్నం తినేసిన తర్వాత చక్కగా గులాబ్ జామున్ స్వీట్ అనమాట. సో ఫుడ్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలిద్దరికీ భోగి పళ్ళు పోసామన్నమాట. సో సంక్రాంతి అనగానే మనకు భోగి రోజు గుర్తొచ్చే ఇంకొక రిచువల్ భోగి పళ్ళు పోయడం. ఇంట్లో చిన్న పిల్లలు బిలో 7 years ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ భోగి పళ్ళు పోస్తారనమాట. ఈ భోగి పళ్ళు పోయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇది ఒక రిచువల్ లాగా ఫాలో చేస్తారు. ఈ భోగి పళ్ళల్లో మనకి మెయిన్గా రేగిపళ్ళు, చెరుకు గడలు, పువ్వులు, 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ వేసి పిల్లలకి అలా దిష్టి తీసి వాళ్ళ మీద నుంచి వేసిస్తారు. సో ఏదైనా దిష్టి ఉన్నా పోవాలి, అంత మంచిగా ఉండాలి, హెల్త్ కూడా మంచిగా ఉండాలి అని చెప్పి. సో దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మా పెద్దన్నయ్య వాళ్ళ పాపకేసాము. ఈసారి మా చిన్నన్నయ్య వాళ్ళ బాబు కూడా పుట్టాడు కాబట్టి సో ఇద్దరికి కలిపి కూర్చోపెట్టి భోగిపళ్ళు అనేది పోస్తున్నాం అన్నమాట. సో ఇలా మీ సైడ్ కూడా భోగిపళ్ళు అనేది పోస్తారా? పోస్తే ఎలాంటివి అంటే ఎలా చేసుకుంటారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో మేమైతే ఇలా చేసుకుంటున్నాం అనమాట. సో మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలకి భోగిపళ్ళు అనేది పోస్తున్నారు. భోగిపళ్ళ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. అది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన సైంటిఫిక్ రీజన్స్ నేను చెప్తాను.
సో, చక్కగా భోగి పళ్ళన్నీ పోసేసిన తర్వాత ఇద్దరు పిల్లలకి కూడా దిష్టి తీస్తున్నారనమాట ఎర్ర నీళ్ళతో. సో, అలా దిష్టి తీయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ లేకుండా, ఎటువంటి ఈవిల్ ఐ లేకుండా మంచిగా హెల్తీగా ఉండాలి అని చెప్పేసి అలా దిష్టి తీస్తారనమాట. సో, మా పిల్లలిద్దరికీ కూడా భోగి పళ్ళు పోసేసాము. సో, ఇది మా అన్నయ్య వాళ్ళ పాపకి వాళ్ళ తమ్ముడితో కలిసి చేసుకున్న ఫస్ట్ భోగిపళ్ళు అనమాట. ఫస్ట్ భోగిపళ్ళు ఇయర్ అనమాట. సో, భోగిపళ్ళన్నీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా ఇంకా కొన్ని ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేస్తూ కొంచెం ఫ్యామిలీ ఫోటోస్ అవి తీసుకున్నామనమాట. సో, మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు మా అందరికీ కూడా బట్టలు పెట్టారు పండగ కాబట్టి. సో, అలా ఎవ్రీ ఇయర్ కలుసుకుంటూ అలా వాళ్ళతో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకొని డే మొత్తం అక్కడ మంచిగా స్పెండ్ చేసి మాట్లాడుకొని ఇయర్ మొత్తం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా ఉన్నింది మొత్తం ఫ్యూచర్ డిస్కషన్స్ ఇంకా రకరకాల డిస్కషన్స్. ఒక ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర కలిసామంటే ఆ హడావిడి, ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్, ఆ ఫ్యూ అవర్స్ మనం ఎప్పుడైతే వాళ్ళతో కలిసి ఉంటామో మన లైఫ్లో ఉన్న అన్నీ కూడా మర్చిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో, ఇలాంటి రిఫ్రెష్మెంట్ బ్రేక్ అనేది ఇయర్లీ వన్స్ డెఫినెట్గా అందరికీ అవసరం గైస్. ఎందుకంటే ఎప్పుడు మనం మన బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల మనకు కూడా ఏంటి అని అంటే సో ఇంతకు ముందు పల్లెటూర్లలో ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. బట్ ఈ మధ్యలో సిటీస్కి వచ్చేసిన తర్వాత ఇలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా తక్కువైపోయింది. బట్ మా ఫ్యామిలీలో అయితే మేము కంపల్సరీ ఏ ఫెస్టివల్కి గ్యాదర్ అయినా అవ్వకపోయినా సంక్రాంతికి ఖచ్చితంగా కుదిరినంత వరకు వీలు చూసుకొని మరి అందరం కలవాలి అని మేము ఫిక్స్ అయ్యాము. ఎందుకు అని అంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్కి మనకు కలవడానికి కుదరదు. అట్లీస్ట్ సంక్రాంతికి ఎక్కడెక్కడో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా విలేజెస్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మనం కూడా అందరం ఒక దగ్గర కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మనం ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టుకోవాలి అని చెప్పి మెమరబుల్గా ఉండాలి అని చెప్పి రేపు ఫ్యూచర్లో మేము ఈ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ చూసుకున్నా మాకు గుర్తు రావాలి మేము సంక్రాంతి ఎలా చేసుకున్నామని. సో, ఇవాల్టికి భోగి ఇలా జరిగింది.